చూడండి సెల్ పట్టుకొని మంచం మీద ఉంటాడు, ఎప్పుడు చూసి సెల్ చెప్తాడు. నేను అసలు ఇప్పుడు ఆ మాటలన్నీ అన్నాను. తగువాడిసి వెళ్ళకుండా ఉండడానికి ప్లాన్. నాకేం కొంటావు? అవును, ఒక్క రైస్ కోసం తీసుకొచ్చాను. ఆయన ఎన్ని బరువులు మోస్తుండ్రు. వండాలి అన్నాను వండాలండి అని చెప్పేసి ఏదో జీవితం అంతా సంకరాకపోయినట్టు చికెన్ నేను నైట్ టైం తిన్నండి. నైట్ మాన్సి తినలేదు బయట అని చెప్పేసి మజ్జిగ దొరుకుతాను. రా విషయం చెప్పరు. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రెడీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. ఎందుకు నేను అంత కోపం చూస్తాను బాబు? చెప్తావు కదా, మా చూడండి సెల్ పట్టుకొని మంచం మీద ఉంటాడు, ఎప్పుడు చూసి సెల్ చెప్తాడు. నేను అసలు ఇప్పుడు ఆ మాటలన్నీ అన్నాను. నేను ఆ మాట ఎందుకు నేను నా మీద నీకు అంత ఈర్ష్య భావం, అంత కోపం? ఎక్కడ పుట్టించుకుంటున్నావు మొత్తము? అన్నలంటే నేను మొక్కం మీద డైరెక్ట్ గా అంటాను, ఇలా ఇండైరెక్ట్ గా వెనకలెళ్ళి అన్నను, వెనకలెళ్ళి గొచ్చను అనమాట. అర్థమైందా నీకు? నీకు నువ్వే అనుకుంటున్నావు అంటే అది నిజమే అనమాట. అంతే కదా, నువ్వు ఎక్కువ చూస్తావనే కదా దాని అర్థం. ఇప్పుడు నేనేం కల్పించుకోలే, నీకు నువ్వు అన్ని కల్పించుకున్నావు. ఎందుకు నేను తగవాడుతావు? నువ్వు ఏమన్నావు? అన్నీ ఇద్దరం కలిసి బయటకు వెళ్దాం సరదాగా అని అన్నారు. ఎగ్జిబిషన్ ఏదో పెట్టారంటండి నర్సీపట్నంలో, చూపించమన్నాను. ఇప్పుడు ఎక్కడ దీనికి చూపించవలసి వస్తుందో ఏంటని చెప్పేసి నాతో ఇప్పుడు తగువాడిసి వెళ్ళకుండా ఉండడానికి ప్లాన్ గీసావని నాకు అర్థమైంది. కానీ వస్తాను, నేను అదే అంటాను. అదే అంటాను, నువ్వు ఎలా తీసుకెళ్ళన్నా కూడా నీకు ఈ రోజు ఎలాగైనా నిన్ను తీసుకెళ్ళాలని నేను డిసైడ్ అయిపోయాను. మరి నువ్వెందుకు ముందు ఇప్పుడు అడ్డంకులు పెట్టినా నేను వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయాను చెప్పి. ఇది ఏం తీస్తున్నావు? నాకు బట్టలు తీస్తున్నావా? ఎక్కడికి వెళ్ళడానికి? షికార్ వెళ్తాం ఇప్పుడు. నాకేం కొంటావు? ఐఫోనా? నాని ఐఫోన్ అయితే ఐఫోన్ పేరేలా తెలుసు దానికి? డబ్బులు ఎక్కడవే? డబ్బులు ఎక్కడ ఉన్నాయమ్మ నీకు? నా దగ్గర లేవు. ఇంకా నేనైతే ఇప్పుడు మాయిశ్చరైజింగ్ చేసుకుంటా ఫేస్ కి. చలికాలం కదా, మన ఫేస్ ని ఎప్పుడు మాయిశ్చరైజింగ్ గా ఉంచుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో నేనైతే ఈ ప్రోడక్ట్ వాడతా. మీ అందరికీ తెలిసిందే నేను క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తానని చెప్పేసి. చలి అయితే దారుణంగా ఉంది. అసలు మీ ఏరియాలో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ క్రీమ్ రాసుకుంటే మాత్రం నాకు బాగా అనిపిస్తుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది. అసలు స్కిన్ అనేది ఏ డ్యామేజ్ అవ్వకుండా నా ఫేస్ ఎంత బాగుంటుందో తెలీదు ఈ ప్రొడక్ట్స్ వల్ల. నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నా. మీకు గత 2 hours నుంచి ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నా కదా, సో నేను ఇవి రెగ్యులర్ గా వాడతానండి. ఇంకా కొత్తగా వీడియో చూసిన వాళ్ళకి తెలియదేమో, ఇగో అండి ఇవే నేను క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తాను అనమాట. సో నా ఫేస్ ఇంత గ్లోగా, ఎప్పుడు నేచురల్ గా, స్కిన్ మీద ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి పింపుల్స్ కానీ మాక్సిమం రాకుండా ఉండడానికి కారణం మాత్రం క్యూర్ స్కిన్ అండి. సో ఒక మదర్ గా అయితే నాకు ఒక బడ్జెట్ లో వచ్చింది మాత్రం క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ అండి. ఏదో బడ్జెట్ లో వస్తున్నాయి కదా అని చెప్పేసి పని చేయకుండా ఉండవండి. పర్ఫెక్ట్ గా మన స్కిన్ మీద ఇవి వర్క్ చేస్తాయి అనమాట. ఎందుకంటే ఇవి కరెక్ట్ గా మన స్కిన్ టైప్ గా కస్టమైజేషన్ చేసి ఒక కిట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్ గా మన స్కిన్ మీద అయితే వర్క్ చేస్తాయి అనమాట. నేను గత 2 years గా వాడుతున్నా, మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఈ క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ తో పాటు మనకి డైట్ ప్లాన్ కూడా ఇందులోనే ఇస్తారు. మనం ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తింటే మన స్కిన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, బాగుంటది అని చెప్పేసి. ఇంకా తెలియకపోతే మనకి ప్లే స్టోర్ లో కూడా ఈ యాప్ అవైలబుల్ గా ఉంది. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయండి, ఒకసారి కావాలంటే మీరు కూడా చూడొచ్చు. అలానే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తున్నా, క్యూర్ స్కిన్ యాప్ లింక్. ఫస్ట్ అయితే యాప్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీ లైఫ్ స్టైల్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్సర్ చేసిన తర్వాత ఫ్రీ స్కిన్ అనాలిసిస్ ఉంటుంది. నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీకు ఇక్కడ పెడతాను. సో ఫొటోస్ మనం అప్లోడ్ చేస్తే ఫొటోస్ ని స్కాన్ చేసి ఎక్స్పీరియన్స్ స్కిన్ డాక్టర్స్ ఉంటారు, డెర్మటాలజిస్టులు, వాళ్ళు మన ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ చూసి మనకి పర్సనలైజ్డ్ గా ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలా వచ్చిన కిట్టే నాకు ఇది. ఇందులో అయితే నాకు 4 వచ్చాయి అనమాట ప్రొడక్ట్స్ వచ్చేసరికి. ఒకటి జెంటల్ క్లీన్సింగ్ ఫేస్ వాష్, నెక్స్ట్ ఇది కొజిక్ ప్లస్ క్రీమ్ నైట్ వాడతాను. ఇది డైలీ 2 times ఫేస్ వాష్ చేసుకుంటాను. ఇది సన్ స్క్రీన్, మస్ట్ అండ్ షుడ్ మన సన్ స్క్రీన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మాయిశ్చరైజర్ అనమాట. ఈ టైంలో మాయిశ్చరైజర్ బాగా ఉంటుంది, నేను డైలీ అప్లై చేసుకుంటే ఇవన్నీ డైలీ నా లైఫ్ స్టైల్లో ఒక భాగం అనమాట.
ప్రతిసారి ఒకే ప్రొడక్ట్స్ వస్తాయనే కాదు, మన యొక్క స్కిన్ యొక్క చేంజెస్ బట్టి మనకు మారుస్తూ ఉంటారు. ఈ క్యోస్కిన్ యాప్ లో స్కిన్ అండ్ హెయిర్ కూడా మనం చూపించుకోవచ్చు. సో ఆ కిట్ అనేది మన ఇంటికి డెలివరీ అయిపోతుంది డైరెక్ట్ గా. నెక్స్ట్ ఈ కిట్ ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, జస్ట్ 1500 రూపీస్ అనమాట. ఇంట్లో 5 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ స్కిన్ అనాలిసిస్ ఉంటుంది, ఆన్లైన్ లోనే మనం ఇంట్లో కూర్చొని ఈ కిట్ ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి తగ్గట్టుగా కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో డైట్ ప్లాన్ అనేది ఉంటది. అలానే కిట్ వచ్చేసరికి మనకి 2 to 3 months వరకు యూజ్ అవుతుంది అనమాట. ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో నాకు బెస్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ 21 days కి ఫాలో అప్ చేస్తూ ఉంటారు, మన స్కిన్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ గట్రా చేంజ్ అయ్యాయి అని చెప్పేసి. లేదు అనుకుంటే మనకి ఏ ప్రాబ్లం అనిపించినా కూడా వెంటనే ఆన్లైన్ లో డాక్టర్స్ తో కూడా చాట్ చేయొచ్చు అనమాట. చాలా మంది క్యోస్కిన్ అయితే ట్రస్ట్ చేసి నమ్ముతున్నారు, చాలా మంది వాడుతున్నది కూడా. మీ అందరూ డైలీ వీడియోస్ ఫాలో అవుతుంటే మాక్సిమం తెలుస్తుంది. నేను ఒక్కదాన్నే కాదు, క్యోస్కిన్ ప్రొడక్ట్స్ ని చాలా మంది వాడుతున్నారు అనమాట. సో అలానే ప్రెగ్నెన్సీ తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కదా, అప్పుడు ఫేస్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బట్ దాన్ని నుంచి కూడా నాకైతే ఈ కిట్ అనేది కాపాడిందని చెప్పుకోవచ్చు అండి. చాలా బాగా వర్క్ చేసింది నాకైతే. అందుకే నేను క్యోస్కిన్ యాప్ అయితే ఎడిక్ట్ అయిపోయాను అనమాట లిటరల్లీ. సో నిజంగా ఈ ప్రొడక్ట్స్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మన స్కిన్ ని ఎంత అందంగా చేసింది, ఏదైనా కూడా మనకి ఇష్టపడుతుంది కదా. థ్యాంక్స్ టు క్యోస్కిన్. మీరు కూడా హ్యాపీ లైఫ్ ని అండ్ హెల్దీ స్కిన్ ని మెయింటైన్ చేయాలనుకుంటే ఒక్కసారి క్యోస్కిన్ యాప్ అయితే కన్సల్ట్ అవ్వండి. అలానే నా కూపన్ కోడ్ ధర్ని 100 యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 100 రూపీస్ ఆఫర్ కూడా వస్తుంది. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ అయితే ఇస్తున్నా, ఇప్పుడే చెక్అవుట్ చేసి సో మీ యొక్క స్కిన్ ని కూడా హెల్దీ స్కిన్ గా ఈ రోజు మార్చుకోండి. ఓకేనా? మన వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉంటుంది. బయట కంటే మా తల్లి కూతుర్లో ఫస్ట్ ఉంటాం అనమాట రెడీ అయిపోవడానికి. నువ్వు స్వెటర్ వేసుకోవా? పక్క రూమ్లో ఉంది, వేసుకో. ఇంకా హ్యాపీగా రెడీ అయిపోయి చక్కాని బండి మీద అయితే మేము వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడైతే ఒక ట్విస్ట్ ఇచ్చారు మా ఆయన అయితే మాత్రం నాకు. ఇంకా బైక్ మీద వెళ్తుంటే చాలా చల్లగా ఉంది నిజంగా బయటనైతే మాత్రము. మీ ఏరియాలో ఎలా ఉందో మరి మాకు తెలియదు, కానీ మా నర్సీపట్నంలో చాలా చల్లేస్తుంది. సో నేనైతే ఇంకా చిన్న పాప ముందుకు కూర్చుంది, పెద్ద పాపని వెనక్కి పెట్టుకొని నేను కూర్చున్నా. చిన్న పాపకి టోపీ పెట్టించుకోలేదు అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఎగ్జిబిషన్ అయితే వచ్చిందండి. నీకు చూపిస్తానన్నాను కదా, ఇగో చూసి అని చెప్పేసి నాకు బండి అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు. నన్ను అయితే మరి ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళలేదనమాట మా ఆయన. ఇంత ట్విస్ట్ ఇస్తారని అనుకోలేదు. పోనీలో ఎగ్జిబిషన్కి ఇంకా తీసుకెళ్ళలేదు. మా గీతమ్మ ఏమన్నది, రెస్టారెంట్కి వెళ్దాం నాన్న అంటే, రెస్టారెంట్ ఇప్పుడు ఏం వద్దు పదమ్మా, రైస్ ఎలాగో అయిపోయి రిలయన్స్కి వెళ్ళి రైస్ బ్యాగ్ తీసుకొని కూరలు ఏవైనా తీసుకొని ఇంటికి వెళ్ళి వండుకుందాం అని అన్నాను. అక్కడైతే దారిలో నూడిల్స్ పాయింట్ గీతమ్మ చూసేసి నాకు నూడిల్స్ కావాలి అని అంటే ఇంకా ఆపారనమాట. ఏం కావాలి? మ్యాగీయా? మ్యాగీయే కావాలా? వద్దు. మ్యాగీ తింటావా? సరే. వెజ్ మ్యాగీయా, ఎగ్ మ్యాగీయా, చికెన్ మ్యాగీయా? వెజ్ మ్యాగీ. ఇంకా నూడిల్స్ తినేసింది. నెక్స్ట్ మా ఆయన కొన్ని ఆర్డర్ పెట్టుకున్నారు, అతను తినేసారనమాట. నేనైతే ఏం తినలే, నైట్ టైం చికెన్ తినానని చెప్పేసి. సో ఇంకా బయట నిమ్మకాయలు అంటే నిమ్మకాయలు తీసేసుకొని మేమైతే రిలయన్స్కి అయితే వచ్చేసామన్నమాట. రైసు అన్నీ కొనుక్కోవాలి, వెంక కొనుక్కొని వెళ్ళిపోదాము అని చెప్పేసి. ఏంటనేది అది కవర్? అవును గుర్తుంది. కేజీ? అవునా? ఇప్పుడు ఇందులో వేయాలి ఉల్లిపాయలు. సో రేట్ ఎలా ఉన్నాయి? ఒక్క రైస్ కోసం తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏవో మర్చిపోయానని చెప్పేసి రేపు లిస్ట్ ఇస్తే ఇస్తుంది. బెట్టగా ఇచ్చి 10కి అంటే 10 రూపాయలకి 100 రూపాయలు పెట్టదు. మా ఆయన ఎన్ని బరువులు మోస్తాను. గీత ఉండు, డాగి ఉంది, ఆగు. నెక్స్ట్ ఇంటికైతే వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయనతో పాపం అన్ని సర్దుతాను. నీకెందుకు నీ కష్టం, నేను చేస్తాను అన్నాను కదా నేనే. మజ్జిగ తోరిపారు అనమాట. ఇదిగోండి
నాని ఇది కూడా నువ్వే తురుపుసావా? చాలా నీ జీవితానికి ఈరోజు హ్యాపీనని నేను నేర్చానని ఈరోజు ఇవన్నీ చేస్తానువా? యాక్చువల్గా సామాన్లు అయితే ఎక్కువ అయిపోయాయండి. బియ్యం బస్తాకని చెప్పి వెళ్ళాను కదా, నియర్లీ 1800 రూపాయల వరకు ఖరీదు అయిపోయింది అనమాట. అందులో బియ్యం బస్తా 700 తీసిన మిగతా 1100 రూపాయలు సామాన్లు అయ్యాయి. ఒక్కొక్కటి మర్చిపోయాను. అన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లే నేను తర్వాతకైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. నాతో ఎలా ఉంటుంది, అందుకే మా ఆయన ఎప్పుడు అంటారు మొన్నే డిమార్ట్కి వెళ్ళి అవన్నీ కొనివచ్చు కదా, ఒక్కొక్కటి కొంటామని చెప్పేసి. నేను డబ్బులు ఎక్కువ అయ్యానని ఫీల్ అవుతున్నామని. గరిట్లు కూడా కొనిపించండి. హస్తం చేయనని మన ప్లాస్టిక్ ది పోయింది. నాని ఆ గీతలు ఉంటే హస్తం అని అంటారు. గీతలు ఉందని హస్తం అని అంటారు నా భాషలో. ఏట్నా నేను అసలు అన్నిటికీ అపార్థం చేసుకుంటూ వెలిగే. పంచదార ఉంది కదా, లేదా పంపిస్తావా? ఒకటినే ఉంది డబ్బీలోనే. ఫస్ట్ డబ్బీ అయిపోయినాక ఇంకొకటి వేద్దాం. ఇగో ఇది కంప్లీట్ అయింది. రేపు ఓడతాలే నేను. ఎట్లా నీకేమైనా వస్తుందా? ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇంకా కిచెన్ అంతా ఫస్ట్ క్లీన్ చేయాలండి. ఏంటి ధరణి అవుట్ఫిట్ మార్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా రోజులు అయిపోయింది ఈ డ్రెస్ వేసుకోవాలనిపించింది, వేసుకున్నాను అంతే. అంతకు మించి ఇంకేం లేదు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పని చేశాను అనమాట. అవుట్ఫిట్లు వేసుకున్నా. మా ఆయనతో అన్ని సర్దిసి హెల్ప్ చేస్తున్నారు అంతే. ఇంకా నైట్కి సామాన్లన్నీ సింక్ నుంచి అవతలకి వెయ్యాలండి. లక్ష్మికి కొంచెం హెల్త్ గట్ట బాగాలేదనమాట. రేపు మళ్ళీ యథావిధంగా నేనే పని చేసుకోవాలి. సో నైట్ అన్నీ చేసేసుకుంటాను నేను. అలా అయితే రేపు మార్నింగ్ గీతమ్మ స్కూల్కి నాకు ఇబ్బంది ఉండదు. తనకి ఫాస్ట్గా నేను రెడీ చేసేయచ్చు. మజ్జిగ దొరుకుతున్నారు. యాక్చువల్గా ఇందాక మ్యాగీ తిన్నామన్నమాట, నూడిల్స్. అందుకోసం వేడి చేసేస్తుంది. నాని నేను తినిపించానా, నీ కూతురు తినిపించానా? నువ్వేటన్నావు? మధ్యాహ్నం నేను షూట్ లో పడిపోయి కూర వండలేదు, మధ్యాహ్నానికి ఆమ్లెట్లు వేస్తాను, నైట్ ఇప్పుడు వెళ్ళి అన్నం వండాలి కూర వండాలి అని అన్నా. అవును, నేను తప్పని అన్నము కూర వండుకోవాలి అన్నాను. ఇప్పుడు అన్నం తప్పు కాదు అనేటప్పుడు ఆ ఫీలింగ్ అవతల వాళ్ళని మెస్మరైజ్ చేస్తుంది. చూసారండి, ఏదైనా నాది తప్పంటారు. నాని బియ్యం కొనుక్కొని వెళ్ళి బియ్యం ఒక్క గింజ కూడా లేవండి ఇంట్లో నిండుకొని. ఆ మాట ఎలాగైనా బియ్యం ఒక్క గింజ కూడా లేదండి. ఇంటికి వెళ్ళగానే మనం బియ్యం తీసుకెళ్లి వండాలి అన్నాను, కూర వండాలి అండి అని చెప్పేసి ఏదో జీవితం అంతా సంకరాకపోయినట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టి చెప్పింది అనమాట. ఇంకా చెప్పినట్టు నాకేమవుతుంది, ఓహో కష్టంగా ఉంది కలిగే రోజు డిన్నర్ ఎందుకు చేయడాలి, ఏదో తినేద్దాలని. ఈ లోపే మా గీతమ్మ వచ్చి నాకు చికెన్ నూడిల్స్ ఇన్ని అన్నారండి. నూడిల్స్ అయితే నేను తినలేదండి, వాళ్ళిద్దరు తండ్రి కూతురులే తినేసారు. నాకు ఒక మొక్క కూడా ఇవ్వలేదు. మళ్ళీ మాటలు అవి కూడా నేను తినలేదు. అదే ఆర్డర్ పెట్టుకొని రాలేదు తిన్నారు. నేను ప్రాన్స్ తిన్నాను, మీ అందరికి తెలిసిందే కదండి. మా ఆయన ప్రాన్స్ తినేసారు అనమాట. అన్ని వాళ్ళు తెలిసి నా మీద పడిపోతే ఎలాగండి? నేను నైట్ టైం తిన్నండి, నైట్ మాన్సాను. మా ఆయనకి ఆ విషయం తెలియదు. మరి ఎవరు తిన్నారు? ఇది గీతం తిన్నదా? పుట్టిన మా ఆయన మాటలు మీరు నమ్మకండి, నిజం అనుకోగలరు. కామెంట్ సెక్షన్ లో మీరు చెప్పండి ఎవరు తినుంటారు. ఎలాగ అబద్ధాలు ఆడతారండి. నేను మజ్జిగ తాగి పడుకొని పోవడమని ఇంటికి వచ్చి డిసైడ్ అయ్యాను అనమాట. అందుకోసం నాకు ఏడు తినలేదు బయట అని చెప్పేసి మజ్జిగ దొరుకుతాను. ఆ విషయం చెప్పరు. ఇవన్నీ ఇంకా నాకు ఎత్తులు పల్లాలు పెడతారనమాట. ఇలా ఉంటుంది మా ఆయనతో. సరే, అందరికి వీడియో గుడ్ నైట్ చెప్పేస్తావా? ఇంకేమైనా మాట్లాడాల్సింది ఉందా? నా మీద చాడీలు సటారీలు వేయడం లేదా? అవును మరి. సో ఇది ఈరోజు వ్లాగ్ అండి. ఇంకా మా పనులు ఉన్నాయి, చాలా చేసుకోవాలన్నమాట. సో ఈ వ్లాగ్ కూడా నేను ఎక్కడ టెన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇలా సరదాగా ఈరోజు గడిచిపోయింది. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.